లేటెస్ట్ గా రిలీజ్ అయిన రాజసాబ్ టీజర్ అద్దరిపోయింది అనుకుంటే ఆ టీజర్ రిలీజ్ అయిన ఫంక్షన్ లో జరిగిన గొడవ ఏకంగా ఇండస్ట్రీనే అదరగొట్టేస్తోంది. ఎంతలా అంటే ఇద్దరు ప్రొడ్యూసర్స్ డైరెక్ట్ గా కొట్టుకునే స్టేజ్ కి వెళ్లిపోయింది. అయితే ఈ గొడవంతటికి కారణం మాత్రం ఈ మూవీ డైరెక్టర్ మారుతియే. ఇండస్ట్రీలో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవన్నీ పబ్లిక్ మీటింగ్స్ లో డైరెక్ట్ గా స్టేజ్ మీద చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పాలి. అసలు మారుతి చేసిన ఆ వివాదాస్పద వ్యాఖ్యలేంటి? బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తో గొడవకు దిగిన ఆ ప్రొడ్యూసర్ ఎవరు? ప్రభాస్ కైతే ఎవరికి గొప్ప అన్న మాటలు ఎందుకు వచ్చాయి? ప్రభాస్ ని సినిమా కొప్పించడానికి మారుతి చేసిన డ్రామా ఏంటి? బూతు డైలాగ్స్ తో సినిమాలు చేసే మారుతికి ఇంత పెద్ద సినిమా అవకాశం ఎవరిచ్చారు? నిజంగానే మారుతి రోడ్డుపై అరటిపళ్ళు అమ్మాడా? 20 రూపాయల కోసం గోడలపై సినిమా టైటిల్స్ రాసుకునే మారుతి ఈ స్టేజ్ కి ఎలా వచ్చాడనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో గురించి ఏమనుకుంటున్నారో మన డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి బూస్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టండి. దాసరి మారుతి 1981 అక్టోబర్ 8న మచిలీపట్నంలో పేద కుటుంబంలో జన్మించాడు. తన తండ్రి తోపుడు బండపై అరటిపళ్ళు అమ్ముకుంటే తల్లి ట్రైలింగ్ చేసేవారు. ఇక మారుతి తన స్కూలింగ్ ని మచిలీపట్నం ప్రాథమిక పాఠశాలలో కంప్లీట్ చేశారు. అయితే మారుతి స్కూల్ నుంచి ఇంటికి రాగానే తన తల్లి కుట్టిన బట్టలకు కాజాలు వేస్తూ ఉండేవాడు. అంతేకాదు తన తండ్రి రోడ్డు మీద అరటిపళ్ళు అమ్ముతూ ఉండగా మారుతి కూడా అక్కడికి వెళ్లి తండ్రికి సాయం చేస్తూ ఉండేవాడు. అయితే తన అరటిపళ్ళు అమ్ముతుండగా అక్కడ ఎదురుగా ఉన్న సినిమా థియేటర్ బయట ఉన్న పోస్టర్స్ చూసి బొమ్మలు గీయడం నేర్చుకున్నాడు. అప్పటి నుంచి అతనికి డ్రాయింగ్ మీద బాగా పట్టొచ్చింది. ఆ తర్వాత తన మావయ్య పనిచేస్తున్న ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా చేరి అక్కడ వచ్చినటువంటి డబ్బుతో బుక్స్ లాంటివి కొనుక్కుని చదువుకునేవాడు. అలా ఇంటర్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఇంటర్ తర్వాత హాలిడేస్ లో నంబర్ ప్లేట్ షాప్ లో పనిచేసి మళ్ళీ ఒక ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేశారు. ఆ తర్వాత డిగ్రీ చేస్తున్న టైంలోనే ఒక అమ్మాయిని ప్రేమించగా ఆ అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పలేదు. ఇక డిగ్రీ తర్వాత యానిమేషన్ నేర్చుకోవడానికి హైదరాబాద్ కు వచ్చి జూబ్లీ హిల్స్ లో ఆర్ట్ ఇన్స్టిట్యూట్ అకాడమీలో 2D యానిమేషన్ కోర్స్ లో చేరారు. మిగతా సమయంలో తన ఖర్చుల కోసం పంజాగుట్ట సిగ్నల్ దగ్గర నెంబర్ ప్లేట్స్ వేస్తూ ఉండేవాడు. అయితే తనకి అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉండడంతో బాగా ట్రై చేశాడు. కానీ ఎవరు కూడా అతనికి అవకాశాలు ఇవ్వకపోయేసరికి సైలెంట్ గా ఊరుకున్నాడు. అయితే మారుతికి బొమ్మలేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో అతను ఊరికెళ్తున్న సమయంలో బస్ స్టాప్ లో కూర్చుని తోటి ప్రయాణికుల బొమ్మలు గీస్తూ ఉండేవాడు. అలాగే గోల్కొండ, చార్మినార్, జంతువులు, పక్షుల బొమ్మలు గీస్తూ ఉండేవాడు. అయితే యానిమేషన్ వర్క్ నేర్చుకుని 2002లో యానిమేషన్ ట్రైనర్ గా చేరి ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు. ఇక అదే సమయంలో అక్కడికి అల్లు అర్జున్ యానిమేషన్ నేర్చుకోవడానికి రాగా మారుతి అల్లు అర్జున్ కి యానిమేషన్ నేర్పించారు. దాంతో వారిద్దరు మంచి ఫ్రెండ్స్ గా కూడా మారారు. అలా కొద్ది నెలల తర్వాత అల్లు అర్జున్ మారుతికి ప్రొడ్యూసర్ బన్నీ వాసుని పరిచయం చేశారు. దీంతో బన్నీ వాసు మారుతి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారగా అలా 2 ఏళ్ల తర్వాత ఆర్య సినిమాను ఒక సెంటర్ కి డిస్ట్రిబ్యూటర్ గా చేయమని బన్నీ వాసు మారుతికి అవకాశం ఇచ్చారు. ఇక ఈ సినిమాకి మంచి లాభాలు రావడంతో తర్వాత మారుతి ప్రేమిస్తే, ఫిల్మ్ బై అరవింద్ లాంటి సినిమాలకు కూడా డిస్ట్రిబ్యూటర్ గా చేశారు. అంతేకాకుండా మహేష్ బాబు నటించిన అత్తరు మూవీకి కూడా లోగోని డిజైన్ చేశారు. అలా తనకి డబ్బులు రావడంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కొన్ని కారణాల వల్ల డబ్బంతా పోవడంతో యాడ్స్ చేస్తూ మళ్లీ కాస్త సెట్ అయ్యాడు. అయితే 2007లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కోసం యాడ్స్ చేయమని మారుతికి చెప్పడంతో ఎంతో కష్టపడి ఆ యాడ్స్ చేశారు. అంతేకాదు ప్రజారాజ్యం జెండాను కూడా అతనే రూపొందించారు. తర్వాత గతంలో తాను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేసి పెద్దల సమక్షంలో 2008లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఒకవైపు యాడ్స్ చేస్తూనే మరోవైపు దర్శకత్వం గురించి నేర్చుకున్నాడు. అలా తన మీద తనకు ఒక కాన్ఫిడెన్స్ రావడంతో మొదట బస్ స్టాప్ కథని రాసుకున్నారు. తన దగ్గర ఉన్న కథ ఉండడంతో అవకాశం కోసం చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గర వెళ్ళగా ఎవరు కూడా ఇతని అవకాశాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయితే బెల్లంకొండ సురేష్ కి తన కథని చెప్పగా అతనికి నచ్చడంతో తక్కువ బడ్జెట్ లో తీస్తేనే పెట్టుబడులు పెడతారని సురేష్ కండిషన్ పెట్టాడు. అయితే అప్పటికే రామ్ గోపాల్ వర్మ దొంగల ముఠా అనే మూవీని 5D కెమెరాతో తీయగా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మారుతి 5D కెమెరాతో తక్కువ పెట్టుబడిలో మూవీ తీస్తానని బెల్లంకొండ సురేష్ కి చెప్పాడు. అలా ఓకే చెప్పుకుని హీరో హీరోయిన్ సెలెక్ట్ చేసిన తర్వాత మారుతి, బెల్లంకొండ సురేష్ మధ్య 5D కెమెరా విషయంలో గొడవ రావడంతో సినిమా అక్కడికి ఆపేశారు. కానీ మారుతికి 5D కెమెరా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో ఈ రోజుల్లోనే కథను రాసుకుని తక్కువ బడ్జెట్ లో తన ఫ్రెండ్స్ ని ప్రొడ్యూసర్ గా చేసి ఆ మూవీ తీశాడు. ఇక తమ బ్యానర్ కి గుడ్ సినిమా గ్రూప్ అని పేరు కూడా పెట్టారు. అలా తక్కువ బడ్జెట్ లో కష్టపడి మూవీని తీసి అల్లు అరవింద్ సాయంతో మూవీని రిలీజ్ చేశారు. అలా మూవీ రిలీజ్ అయిన రోజే సూపర్ టాక్ రావడంతో 8 లక్షలు పెట్టిన ఈ మూవీకి 10 కోట్లకు పైగా వచ్చింది. ఈ మూవీ అడల్ట్ మూవీ కావడంతో డైరెక్టర్ మారుతికి కాస్త ట్రోల్స్ వచ్చాయి. కానీ మారుతి అవేం పట్టించుకోలేదు. అయితే మారుతి ఫస్ట్ అనుకున్న బస్ స్టాప్ మూవీని చేయడానికి బెల్లంకొండ సురేష్ ఒప్పుకోగా ఆ తర్వాత ఈ మూవీని కూడా రిలీజ్ చేసి ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఈ మూవీలో కూడా అడల్ట్ కామెడీ ఎక్కువగా ఉండడంతో దీంతో మారుతికి అడల్ట్ కంటెంట్ డైరెక్టర్ గా ముద్ర పడిపోయింది. అయితే ఆయన చేసిన 2 మూవీస్ సూపర్ హిట్ కావడంతో
నిర్మాతలు కూడా అలాంటి కథలే చేసి పెట్టాలని మారుతిని అడిగారు. కావాలంటే రెమ్యునరేషన్ కూడా పెంచుతామని చెప్పారు. కానీ మారుతి మాత్రం తను కేవలం ఇండస్ట్రీ అడుగుపెట్టి ఒక హిట్ కొట్టాలన్న తాపత్రయంతో అలాంటి మూవీస్ చేశాను. దీంతో అడల్ట్ కంటెంట్ డైరెక్టర్ గా ముద్ర పడిపోవడంతో చాలా బాధపడ్డారట. కాబట్టి అలాంటి కథలు తీయను అని చెప్పేశాడు. అయితే తన మీద ముద్ర పోవడానికి మంచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో మారుతి మీడియా హౌస్ అని ఒక బ్యానర్ ని స్థాపించి తను తీసిన మొదటి 2 సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డిని డైరెక్టర్ గా చేసి తాను దర్శకత్వ పర్యవేక్షణ అలాగే నిర్మాతగా ఉంటూ ప్రేమ కథ చిత్రం మూవీని చేశారు. ఆ మూవీ కూడా సూపర్ హిట్ అవడంతో ఈ మూవీ తర్వాత అల్లు అరవింద్ శిరీష్ తో కలిసి ఈ మూవీకి మారుతికి చెప్పారు. అలా మారుతికి కొత్త జంట అనే కథను రాసుకోగా అదే సమయంలో తమిళంలో సందీప్ కిషన్ నటించిన ఒక మూవీ ప్రమోషన్ కోసం మారుతి బ్యానర్ ని వాడుకున్నాడు. ఇక ఈ బ్యానర్ కోసం మారుతికి 20 లక్షలు కూడా ఇచ్చారు. ఇక ఇది మారుతికి బాగా నచ్చడంతో అప్పటి నుంచి డబ్బుల కోసం తన బ్యానర్ అమ్మడం మొదలు పెట్టాడు. అలా తర్వాత రొమాన్స్, పిజ్జా, లవ్ యూ, బంగారం, గ్రీన్ సిగ్నల్స్ లాంటి సినిమాలకి ఒక్కొక్క సినిమాకి 20 లక్షల నుంచి 40 లక్షల వరకు తీసుకుని బ్యానర్ నమ్ముకున్నాడు. ఆ తర్వాత అల్లు శిరీష్ కొత్త జంట మూవీ తీయగా అది ఓకే టాక్ మాత్రమే తెచ్చుకుంది. తర్వాత లవర్ సినిమా కూడా స్క్రీన్ ప్లే చేశారు. ఇక నానితో భలే భలే మగాడివి తీసి ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో మారుతికి ఉన్న అడల్ట్ కంటెంట్ డైరెక్టర్ అనే ట్యాగ్ అయితే పోయింది. తర్వాత హీరో వెంకటేష్ బాబుతో బాబు బంగారం మూవీ చేయగా ఈ మూవీ అంతగా హిట్ కాలేదు, కానీ శర్వానంతో తీసిన మహానుభావుడు మాత్రం బాగా హిట్ అయింది. ఇక ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి శైలజారెడ్డి అల్లుడు, సాయిధరం తేజ్ తో కలిసి ప్రతిరోజు పండగ లాంటి మూవీస్ చేసి మంచి హిట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మంచి రోజులు వచ్చాయనే మూవీ చేయగా అది యావరేజ్ గా ఆడింది. ఇక 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ ని చేయగా అది కూడా అంతంత మాత్రమే ఆడింది. ఇక పక్కా కమర్షియల్ భలే ఉన్నాడే అనే మూవీస్ కూడా చేయగా ఇవి కూడా పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ది రాజా సాబ్ అనే మూవీని రొమాంటిక్ హారర్ నేపథ్యంలో తీయగా ఇటీవల మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ని చూసి తన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరికి టీజర్ నచ్చడంతో ప్రభాస్ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి హిట్ అందుకోలేకపోతున్న డైరెక్టర్ మారుతి ఈ మూవీతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని జనాలు అనుకుంటున్నారు. ఇక మారుతి ఆస్తుల విషయానికి వస్తే ఆయన ఒక మూవీకి 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఫిలిం నగర్ లో ఒక ఆఫీస్ బాయ్, అలాగే 4 కోట్ల విలువ చేసే సొంత ఇల్లు, ఊర్లో కూడా ఇల్లుంది. ఇక ఆయనకు బెంజ్ కార్ తో పాటు మరో లగ్జరీ కార్ కూడా ఉంది. ఇక ఈయనకి మొత్తం 25 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి డైరెక్టర్ మారుతి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో తెలియచేయండి.